2 లక్షల రూపాయలు ఇట్లా సేవింగ్స్లో కూడా ఉంది కాబట్టి అంటే టీచర్ల విషయంలో ఉద్యోగుల విషయంలో మధ్యతరగతి విషయంలో ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇట్లా అనేక రకాల ఇది ఏ రంగం చూసినా కూడా టీచర్లుగా అంతో ఇంతో వాళ్ళ కోసం కొట్లాడింది కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళకు సాయం చేసింది కావచ్చు, వాళ్ళు మర్చిపోతారనే భావన అయితే మాకు లేదు. అదే పద్ధతిలో నిరుద్యోగ యువతకు కూడా మీకు తెలుసు, నిరుద్యోగ సమస్య ఒక రాష్ట్రానికో ఒక దేశానికి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇలా తాండవిస్తూ ఉంది. అమెరికా లాంటి దేశం మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయొద్దని చెప్పి ఆంక్షలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా యూరోప్లో కావచ్చు, ఇలా గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మోడీ గారు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువతని కనుక మనం ప్రొడక్షన్లో భాగస్వామ్యం చేయకపోతే, దేశ పురోగమనంలో భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడే ఆస్కారం లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సందర్భంలో రెసిషన్, ఎకనామికల్ రెసిషన్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడ్డ దేశం భారతదేశం కాబట్టి 2024-25లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించానో మీరు చూసిండ్రు. పోయిన సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు స్టార్టప్స్ కోసం కానీ ఏదన్నా వ్యాపారంలో ఎంటర్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కానీ, ఇప్పటికే నిరుద్యోగ యువత చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కావచ్చు, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో తర్ఫీదు పొంది ఉద్యోగం ఇస్తే కనుక ఆ కంపెనీకి ఫస్ట్ జీతం మేమే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చే పద్ధతి కావచ్చు. అంటే ఒక్క మాట చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంగా ఉంది. ఇలా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇలా ఏదో గవర్నమెంట్లో ఉన్న కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రాష్ట్రాలలో. కానీ ఇవాళ 97% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉంది. అది ఐటీ రంగం కావచ్చు, అది సర్వీస్ సెక్టార్ కావచ్చు, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు. ఇవాళ గిగ్ వర్కర్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి హైదరాబాద్ పోతే జొమాటో ఇట్లా కనపడుతూ ఉంటాయి. అలాంటి వర్కర్ల కోసం ఇవాళ ఆలోచన గంత కిందికి వచ్చి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కాబట్టి 97% ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి వాటికి ఊతమేయాలని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం దేశంలో యువతకంతా కూడా తెలుసు. అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగ యువతకి ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చూస్తూ ఉన్నాం కాబట్టి, దాని ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ పురోగమనంలో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్లకి, మా పట్టభద్రులకి మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏనాటికైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన దృక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కృత ప్రభుత్వం. మొన్న చూసిన మన అమెరికాలో మోడీ గారు అమెరికాకు పోతే స్వయంగా అంటే ప్రపంచాన్ని శాసించే దేశం అని చెప్పేటువంటి అమెరికా దాని అధ్యక్షుడు మోడీ గారిని ఎట్లా సన్మానించిండు, ఎట్లా ఆదరించడం మనం చూసినాం కల్లారా. ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆయన ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం, ఆయన ప్రజలకు తెలవడానికి, ప్రజలు ఆశ్రయించుకోవడానికి కేసీఆర్ 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి, రేవంత్ రెడ్డి అసహించుకోవడానికి 9 నెలల కాలం పట్టింది. ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ని మొత్తం సంపూర్ణంగా చూసినాం. అస్థి మసకాంతరం
ఆయన చూసినాం, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం. ఇవి కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, టీచర్ల సమస్యలు తీరాలంటే, రైతాంగ సమస్యలు తీరాలంటే, మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ